Hi, welcome to SVMS channel. Intermaths 1 EM trigonometric ratios up to transformations. Exercise 60F. 5th law, third problem. Okay, last video continuation. So, in triangle ABC, prove that sin A by 2 plus sin B by 2 minus sin C by 2. So, akkada cos A by 2 plus cos B by 2 plus cos C by 2 minus cos C by 2. So, second problems. Okay. So, ikkada sin A by 2 plus sin B by 2 minus sin C by 2 is equal to minus 1 plus 4 cos pi minus a by 4 into cos of pi minus b by 4 into sin of pi minus c by 4. Okay na? చూడండి సొల్యూషన్. సో సేమ్ LHS తీసుకుంటున్నాము. sin a by 2 plus sin b by 2 minus sin c by 2. ఓకే, సో ఇది LHS. ఓకేనా? సో ఫార్ములా అప్లై చేయాలి. sin a by 2 plus sin b by 2 ఏంటి ఫార్ములా? sin c plus sin d ఫార్ములా. ఓకేనా? sin c plus sin d అంటే ఏంటి ఫార్ములా ఏంటి? 2 sin c plus d by 2 2 sin c plus d by 2 into cos c minus d by 2. సో ఇదే కదా ఫార్ములా. by 2 మైనస్ c by 2 నేను రాయొచ్చు చెప్పాను. 90 మైనస్ a ప్లస్ b by 2 అని రాయొచ్చు కదా. చూడండి ప్రతి స్టెప్కి రాయట్లేదు, ఆల్రెడీ a ప్లస్ b ప్లస్ ట్రయాంగిల్ అన్నాడు కదా. a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180. సో అర్థమవుతుందమ్మా? a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180. సో c by 2 ఏమవుతుంది? 90 మైనస్ ఆఫ్ a ప్లస్ b by 2. ఓకే, అర్థమైందా? సో 2 sin a by 2 plus b by 2 అంటే 2 into 2 4. సో a plus b by 4 into cos of a minus b by 4 మైనస్ చూడండి ఇక్కడ sin 90 మైనస్ థీటా ఏమవుతుందమ్మా? sin 90 మైనస్ థీటా కాస్ థీటా కదా. సో cos of a plus b by 2. ఓకే ఓకే, అర్థమైందా ఇంతవరకు? క్లియర్. చూడండి నెక్స్ట్ స్టెప్. 2 sin of a plus b by 4 into cos of a minus b by 4. చూడండి ఇక్కడ ఇదంతా కాస్ ఏ అనుకుంటే కాస్ ఏకి ఫార్ములా అప్లై చేస్తున్నాం. చూడండి సైన్లో ఫార్ములా అప్లై చేస్తున్నాం. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ బై 2. సో కాస్ 2ఏకి ఫార్ములా ఏంటి? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ కదా. సో ఇక్కడ కాస్ ఏకి కావాలి ఫార్ములా నాకు, అంటే ఏంటి? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ బై 2. సో ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాం. చూడండి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ బై 2 అంటే ఏ ప్లస్ బీ బై 2 బై 2 అంటే 2 ఇంటూ 2 4. ఓకే, అర్థమైందా? చూడండి 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 4 మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం. చూడండి -1 -2 మైనస్ ప్లస్ కదా. 2 సైన్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4. ఓకేనా? అర్థమైందా? సో -1 ముందు రాసేయండి. -1 ప్లస్ చూడండి ఈ రెండిట్లో ఏమైనా కామన్ తీచ్చా? 2 సైన్ ఏ ప్లస్ బీ బై 4 కామన్ తీచ్చు కదా. కామన్ తీస్తే ఏమవుతుంది? కాస్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 4 ప్లస్ ఇంకేం మిగిలింది కామన్ తీస్తే? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4. ఓకే, సో ఇదే కదమ్మా మిగిలింది. ఓకేనా? చూడండి -1 ప్లస్ 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 4. చూడండి ఇక్కడ సైన్ థీటాని కాస్ 90 మైనస్ థీటా అని రాస్తున్నాను మళ్ళీ, అంటే పై బై 2 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4. ఓకే, అర్థమైందా? ఇక్కడ సైన్ థీటా కదా, ఇది సైన్ థీటా కూడా కాస్ 90 మైనస్ థీటా అని రాశాను. ఓకేనా? -1 ప్లస్ 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4 ఇంటూ ఇది కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాలో ఉంచండి. కాస్ సి ప్లస్ కాస్ డి. ఓకే, అంటే ఏంటి? 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఏ బై 4 మైనస్ బీ బై 4 ఏ సి ప్లస్ కదా డి మైనస్ ఏ బై 4 మైనస్ బీ బై 4 బై 2. ఓకే, ఇంటూ కాస్ ఆఫ్
చూడండి సి మైనస్ డి బై 2 అంటే ఏ మైనస్ బి బై 4 మైనస్ బి బై 4 మైనస్ పై బై 2 మైనస్ టు మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ ఏ బై 4 నెక్స్ట్ ప్లస్ బి బై 4 ఓకే బై 2 కింద రాశానమ్మా ఓకేనా అర్థమైందా నెక్స్ట్ సో -1 ప్లస్ 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 ఇంటూ 2 కాస్ ఆఫ్ చూడండి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా మైనస్ ఏ బై 4 ప్లస్ ఏ బై 4 సో పై మైనస్ 2b బై 4 కదా పై బై 2 బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ ప్లస్ బి బై 4 మైనస్ బి బై 4 క్యాన్సిల్ ఓకేనమ్మా అర్థమవుతుందా సో ఏమొస్తుంది 2a బై 4 మైనస్ పై బై 2 బై 2 కదా ఓకే సో నెక్స్ట్ స్టెప్ చూడండి -1 ప్లస్ 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 ఇంటూ ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి అంటే ఏంటి 2 కాస్ ఆఫ్ పై మైనస్ బి బై 2 ఇంటూ 2 అంటే 4 ఓకే ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఏంటి ఏ మైనస్ పై బై 2 బై 2 అంటే 2 ఇంటూ 2 సో 4 ఓకేనా ఓకేనమ్మా అంటే ఏంటి -1 ప్లస్ ఒకసారి చూడండి ఇక్కడ సైన్ ఇక్కడ ఏమని రాయొచ్చు 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 మళ్ళీ పై మైనస్ సి బై 4 రాసుకోవచ్చు కదా ఓకేనా ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పై సో ఏ ప్లస్ బి బై 4 అంటే పై మైనస్ సి బై 4 కదా అవుతుంది ఓకేనా అర్థమైందా సో 2 కాస్ ఆఫ్ సేమ్ యాజ్ ఇట్గా రాస్తున్నాను చూడండి పై మైనస్ బి బై 4 ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ మల్టిప్లై చేయండి అంటే అవుతుంది కాస్ ఆఫ్ మైనస్ థీటా ప్లస్ కాస్ థీటా ప్రాబ్లం లేదు సో కాస్ ఆఫ్ పై మైనస్ ఏ బై 4 అని రాశాను ఓకేనా అర్థమైందా -1 సో మల్టిప్లై చేస్తున్నాను చూడండి 2 ఇంటూ 2 4 సైన్ ఆఫ్ పై మైనస్ సి బై 4 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ బి బై 4 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ ఏ బై 4 ఓకేనా చూడండి సరే ఆర్డర్లో రాద్దాం -1 ప్లస్ 4 కాస్ ఆఫ్ పై మైనస్ ఏ బై 4 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ బి బై 4 ఇంటూ సైన్ ఆఫ్ పై మైనస్ సి బై 4 ఓకే ఇదేనా ఆర్హెచ్ఎస్ చూడండి ఆర్హెచ్ఎస్ చూడండి ఒకసారి ఇదేనా ఆర్హెచ్ఎస్ చూద్దాం -1 ప్లస్ 4 కాస్ ఆఫ్ పై మైనస్ ఏ బై 4 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ బి బై 4 ఇంటూ సైన్ ఆఫ్ పై మైనస్ సి బై 4 సరిపోయిందా చూడండి ఒకసారి 4 కాస్ ఆఫ్ -1 ప్లస్ 4 కాస్ ఆఫ్ పై మైనస్ ఏ బై 4 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ బి బై 4 ఇంటూ సైన్ ఆఫ్ పై మైనస్ సి బై 4 సో అదే కదా ఆర్హెచ్ఎస్ ఓకేనమ్మా సరిపోయిందా -1 ప్లస్ 4 కాస్ ఆఫ్ పై మైనస్ ఏ బై 4 కాస్ పై మైనస్ బి బై 4 ఇంటూ సైన్ ఆఫ్ పై మైనస్ సి బై 4 వచ్చింది కదా అర్థమైందా ఓకేనా చూడండి సైన్ ఏ బై 2 ప్లస్ సైన్ బి బై 2 మైనస్ సైన్ సి బై 2 అని ఇచ్చారు సో సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా అంటే ఇది 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 ఇక్కడ సి బై 2 ఏమని రాయొచ్చు 90 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అని రాయొచ్చు ఎందుకంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అని ఇచ్చారు కాబట్టి ఓకేనా సో సి బై 2 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఆఫ్ అంటే 180 బై 2 అంటే 90 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 సో అదే రాసాం ఇక్కడ ఓకేనా సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా సో కాస్ ఏ బై 2 ఇక్కడ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఓకేనా ఇక్కడ కాస్ ఏకి ఫార్ములా రాసాం చూడండి పక్కన కూడా ఫార్ములాస్ రాసానమ్మా నేను ఎక్కడ ఏ ఫార్ములా యూస్ చేసామో సో అక్కడ ఫార్ములాస్ రాస్తున్నాను సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా కాస్ ఏకి ఫార్ములా సైన్లో ఫార్ములా రాసాం అంటే ఏంటి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ బై 2 మామూలుగా కాస్ 2ఏకి ఫార్ములా ఏంటి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ ఓన్లీ కానీ ఇక్కడ ఏంటి మనకి కాస్ ఏకి కావాలి అంటే ఏమవుతుంది 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ బై 2 ఓకేనా సో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ బై 2 అంటే ఏ ప్లస్ బి బై 2 బై 2 అంటే 2 ఇంటూ 2 4 ఓకేనా సో 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై మైనస్తో మల్టిప్లై చేస్తాం -1 -2 మైనస్ ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 ఓకేనా -1 ప్లస్ 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 2 రెండిట్లో కామన్ తీయచ్చు కదా 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 సో కామన్ తీసాం అంటే ఏంటి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 4 సో ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 దీన్ని మళ్ళీ సైన్ తీయడానికి కాస్ 90 మైనస్ తీయడానికి రాసాం సో అప్పుడు ఎట్లా ఉంది కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాలో ఉంది 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 సో ఫార్ములా అప్లై చేసాం ఓకేనా
సో సింప్లిఫై చేసాం. ఓకే ఓకే అర్థమైందమ్మా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. సో పక్కన ఫార్ములాస్ కూడా నోట్ చేసుకోండి అమ్మా. మీకు ఈ ఎగ్జామ్లో ప్రాబ్లం ఒకసారి వెరిఫై చేసినప్పుడు ఇది ఎలా వచ్చింది, ఈ స్టెప్ ఎలా వస్తుందో అర్థం కావచ్చు. సో పక్కన ఫార్ములా రాసాం కాబట్టి ఆ ఫార్ములా చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఫస్ట్ దాంట్లోనే 6th ప్రాబ్లం. ఓకే, 6th సమ్, ఎక్సర్సైజ్ 6th F. ఓకేనమ్మా? ఇఫ్ a plus b plus is equal to pi by 2, then prove that cos 2a plus cos 2b plus cos 2c is equal to 1 plus 4 sin a sin b sin c అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో సొల్యూషన్ చూడండి. LHS తీసుకున్నాం ఇక్కడ కూడా. cos 2a plus cos 2b plus cos 2c. సో సేమ్ cos 2a plus cos 2b ఎలా ఉంది? cos c plus cos d ఫార్ములాలో ఉంది. సో cos c plus cos d ఫార్ములా అప్లై చేస్తున్నాం. సో కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ a plus b plus c is equal to pi by 2 అని ఇచ్చారు. ఓకే, సో దీన్ని యూజ్ చేసుకుని మనం చెయ్యాలి. ఓకేనా? సో cos c plus cos d ఫార్ములా అంటే ఏంటి? 2 cos c plus cos d అంటే 2 cos c plus d by 2. సో 2a plus 2b by 2. ఓకే, ఇంటూ cos 2a minus 2b by 2 ప్లస్ cos 2c. ఓకేనా? ఓకేనమ్మా? సో ఇక్కడ ఏంటి? 2 cos ఆఫ్ 2 కామన్ తీయచ్చు, a ప్లస్ b by 2 ఇంటూ కాస్, ఇక్కడ కూడా 2 కామన్ తీయచ్చు, a మైనస్ b by 2 ప్లస్ cos 2c. cos 2cకి చూడండి ఇక్కడ సైన్లో ఫార్ములా రాస్తాను, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c. ఓకేనా? cos 2cకి ఇక్కడ ఫార్ములా రాసాను, అంతే, ఏం లేదు. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c కదా. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏమొస్తుంది? 2 cos ఆఫ్ a ప్లస్ b ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b ప్లస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ కాస్ ఆఫ్ a ప్లస్ bని ఏమని రాయచ్చమ్మా? కాస్ ఆఫ్ a ప్లస్ bని కాస్ ఆఫ్ 90 మైనస్ c అని రాయచ్చు కదా. చూడండి, a ప్లస్ b ప్లస్ c కదా. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 90 అని ఇచ్చారు. నాకు ఏం కావాలి? a ప్లస్ b కావాలి. అంటే 90 మైనస్ c అని రాయచ్చు కదా. ఓకే, అర్థమైందా? ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు పై బై 2 అంటే 90 కదా. సో a ప్లస్ b కావాలి నాకు, అంటే ప్లస్ c మైనస్ అటు వెళ్తే మైనస్ c అంటే 90 మైనస్ c కదా. సో అంటే 90 డిగ్రీస్ మైనస్ c అని రాయచ్చు. ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b ప్లస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c, సేమ్ యాజ్ ఈజ్గా వేస్తాం. ఓకేనా? అర్థమైందా? కాస్ 90 మైనస్ థీటా ఏమవుతుంది? కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా కదా. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్, 90 ఉంది కాబట్టి దేని కింద మారుతుంది? కాస్ సైన్ కింద మారుతుంది. సో కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా, థీటా అంటే c. అర్థమైందమ్మా? ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b ప్లస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c. చూడండి నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే ఇక్కడ ప్లస్ 1 ముందు రాసేస్తున్నాను. చూడండి, 1 ప్లస్ 2 సైన్ c ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ 2 సైన్ స్క్వేర్ c. ఓకే, అర్థమైందా? ఇక్కడ ప్లస్ 1 ముందు రాశాను, అంత ఏం లేదు. ఫస్ట్ రాసేసి 2 సైన్ c ఇక్కడ రాశాను. సో 1 ప్లస్ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చమ్మా? 2 సైన్ c కామన్ తీయచ్చు కదా. కామన్ తీయండి. అంటే కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ సైన్ c. అర్థమైందా? సో 1 ప్లస్ 2 సైన్ c ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b. ఇక్కడ మళ్ళీ సైన్ c అంటే ఏమని రాయచ్చు? చూడండి ఒకసారి, సైన్ c అంటే ఏమని రాయచ్చు? ఇక్కడ సైన్ అప్లై చేయండి. c ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఆఫ్ పై అంటే 90 మైనస్ ఆఫ్ a ప్లస్ b కదా. చూడండి ఒకసారి, ఇక్కడ నాకు c కావాలి. c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 90 మైనస్ ఆఫ్ a ప్లస్ b కదా. సైన్ కావాలి నాకు. సైన్ c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సైన్ 90 మైనస్ ఆఫ్ a ప్లస్ b ఏమవుతుంది? సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా అంటే కాస్ a ప్లస్ b. ఓకేనా? అంటే ఇక్కడ సైన్ c ప్లస్లో ఏం రాయొచ్చు? నేను కాస్ ఆఫ్ a ప్లస్ b అని రాయొచ్చు. అర్థమైందమ్మా? సైన్ c అంటే సైన్ 90 మైనస్ a ప్లస్ b, సైన్ 90 మైనస్ థీటా అంటే మళ్ళీ కాస్ ఆఫ్ a ప్లస్ b. ఓకేనా? ఇది పక్కన చెప్పాను చూడండి.
సో 1 ప్లస్ 2 sin c ఇంటూ ఇది ఎలా ఉంది చూడండి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే డైరెక్ట్ ఫార్ములాలో ఉంది చూడండి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో 2 sin a sin b అంతే కదా. సో డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసాం. ఓకే, అంటే ఏంటి 1 ప్లస్ 2 ఇంటూ 2 4 sin c ఇంటూ sin a ఇంటూ sin b. సో ఆర్డర్లో రాస్తున్నాను చూడండి, 1 ప్లస్ 4 sin a ఇంటూ sin b ఇంటూ sin c. సో ఇస్ ద RHS అంతేనా, చూడండి ఇదేనా RHS. 1 ప్లస్ 4 sin a sin b sin c. ఓకే, 1 ప్లస్ 4 sin a sin b sin c. ఓకేనా, ఓకే అర్థమైందా. సో కాస్ 2a ప్లస్ కాస్ 2b ప్లస్ కాస్ 2c అని ఇచ్చారు. a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇక్కడ అర్థమవుతుందా, ట్రయాంగిల్ కాదు అంటే 180 డిగ్రీస్ కాదు. సో 90 డిగ్రీస్ వాడు అక్కడ ఏం మెన్షన్ చేశారో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో దాన్ని బట్టి మనం ప్రొసీజర్ లెక్క చేయాలి. ఓకేనా, కాస్ 2a ప్లస్ కాస్ 2b అంటే కాస్ c ప్లస్ కాస్ dలో ఉంది. 2 cos c ప్లస్ d/2 ఇంటూ కాస్ c మైనస్ d/2 ఫార్ములా అప్లై చేసాం. సో కాస్ 2c కూడా ఇక్కడ ఫార్ములానే 1 మైనస్ 2 sin స్క్వేర్ c. సో ఇక్కడ 1 మైనస్ ఇక్కడ కాస్ 2c ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 1 మైనస్ 2 sin స్క్వేర్ c ఎలా వచ్చిందని డౌట్ రావచ్చు. సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో సింప్లిఫై చేసాం. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో 1 మైనస్ 2 sin స్క్వేర్ c. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీని ఏమని రాయచ్చు, 90 మైనస్ c అని రాయచ్చు. కాస్ 90 మైనస్ c అంటే సైన్ థీటా. సో ఇక్కడ ఈ కాస్ సీని మళ్ళీ సైన్ సీని ఏమని రాసాం, ఇక్కడ సేమ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాయచ్చు. ఓకేనా, సైన్ అప్లై చేస్తే ఏమవుతుంది, సైన్ సీన్ ఇక్కడ సైన్ 90 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకేనా, సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే డైరెక్ట్ ఫార్ములా ఇది 2 sin a sin b. సో 2 ఇంటూ 2 అంటే 4 sin a sin b ఇంటూ sin c. ఓకే, సో 1 ప్లస్ 4 sin a sin b sin c. సో ఈ ఫార్ములాస్ మాత్రం బాగా రావాలమ్మా. ఫార్ములాస్ బాగా వస్తే మీరు ప్రాబ్లం చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా, సో స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఓకే, చూడండి ప్రతి స్టెప్ దగ్గర మనం ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఓకేనా, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.